వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పటికే మనకి 2-3 మోడల్ పేపర్లు ఫిజికల్ సైన్స్ కి సంబంధించి, ఫిజిక్స్ కి సంబంధించి 3 మోడల్ పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3వ మోడల్ పేపర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పేపర్ మీరు మిస్ చేయవద్దు, తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ప్రశ్నల నుంచే మీకు పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్నలు రాబోతున్నాయి. 10th క్లాస్ విద్యార్థులతో కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మోడల్ పేపర్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకే, కాబట్టి ఈ 3వ మోడల్ పేపర్ ఇంగ్లీష్ వర్షన్ ఇది. తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడైనా ప్రశ్న స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకుంటే దాన్ని అక్కడ ఆపి వీడియో ఖచ్చితంగా ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఓకే, వీటి ఆన్సర్లు కూడా ఉంటాయి. వీటి ఆన్సర్లు కూడా మీరు చెక్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. సెక్షన్ 1. దీంట్లో 8 ప్రశ్నలు ఇస్తాడు, మీ అందరికీ తెలుసు. సెక్షన్ 1లో మనకు వచ్చే ప్రశ్నలు 8 ఇస్తాడు. ఒక్క మార్కే, ఒక్కొక్క దానికి 8 మార్కులు అన్నమాట. ఫస్ట్ ప్రశ్న, పోజ్ ఎనీ వన్ క్వశ్చన్ టు అండర్స్టాండ్ ర్యాన్సిడిటీని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక ప్రశ్న మీరు రాయాలి అక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2? CaOCl2 యొక్క కామన్ నేమ్ ఏంటి ఈ కాంపౌండ్కి? నెక్స్ట్, 3వ ప్రశ్న, సబ్స్టెన్స్ ఫార్ములా 2 ఇచ్చాడు. A, B 2 సబ్స్టెన్స్లు ఇచ్చాడు. CaOCl2, Na2CO3. ఓకే, ఇవేంటి? ఇక్కడ ఏమన్నాడు ప్రశ్న ఏంటి? విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్రీ ఆఫ్ జెర్మ్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్లో జెర్మ్స్ లేకుండా ఇందులో ఏది వాడతారు అని అడుగుతున్నాడు. నెక్స్ట్, 4వ ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? ఈ ప్రశ్న ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. ఇది 2వ పేపర్లోనో ఫస్ట్ పేపర్లోనో నేను చెప్పిన వాటిలో ఇది రావడం జరిగింది. అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నింటిలో, కాబట్టి ఏది మిస్ చేయొద్దు. నెక్స్ట్, 5వ ప్రశ్న చూడండి. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఏంటి? ఎథనాయిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్. ఎథనాయిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ యొక్క ఏదైనా ఒక ఉపయోగం రాయమన్నాడు. నెక్స్ట్, 6వ ప్రశ్న ఏంటంటే డిఫైన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్, 7, డ్రా ద సింబల్ ఆఫ్ ప్లగ్ కి ఆర్ స్విచ్. నెక్స్ట్, 8, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? రెసిస్టివిటీ యొక్క SI యూనిట్ రాయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2. దీంట్లో మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్కులు ఒక్కోదానికి. ఫస్ట్ 9వ ప్రశ్న, ఏ హైడ్రోకార్బన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ దిస్ హైడ్రోకార్బన్, రైట్ ఇట్స్ నేమ్. చూసారా ప్రశ్న? 9వ ప్రశ్న, ఏ హైడ్రోకార్బన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ దిస్ హైడ్రోకార్బన్ అండ్ రైట్ ఇట్స్ నేమ్ అన్నాడు. నెక్స్ట్, 10వ ప్రశ్న, ఇఫ్ AB ఆర్ ఆప్టికల్ మీడియా ఆఫ్ నియర్లీ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ A to B? నెక్స్ట్, 11వ ప్రశ్న, పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఏవైనా 2 ప్రశ్నలు వేయాలి మీరు. నెక్స్ట్, సెక్షన్ 3లో మనకి ఏముంటాయంటే, సెక్షన్ 3 మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్కులు ఒక్కోదానికి. ఇక్కడ చాయిస్ కూడా ఉంది. ఇదిగోండి, 12వ ప్రశ్న, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అన్నాడు. 1, డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ బియాండ్ 2f1 ఎట్ f1. ఈ ప్రశ్న కూడా ఆల్రెడీ రిపీట్ అయ్యింది దాని పేపర్లో. ఓకే, ఖచ్చితమైన ప్రశ్న అన్నమాట ఇది. నెక్స్ట్, నోట్ చేసుకోండి. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ త్రో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వెన్ మెటల్ కార్బనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. 13వ ప్రశ్న, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? నెక్స్ట్, 14, if radius of curvature of the mirror is double times of the focal length, then complete the following table అన్నాడు. నోట్ చేసుకోండి ఈ ప్రశ్న, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ప్రశ్న ఏంటంటే, ప్రశ్న if radius of curvature of the mirror is double times of the focal length, then complete the following
టేబుల్ అన్నాడు. ఇక్కడ టేబుల్ కంప్లీట్ చేయమంటున్నాడు. ఎఫ్ ఇన్ సెంటీమీటర్స్, ఆర్ ఇన్ సెంటీమీటర్స్. 12 ఇచ్చాడు, 24 ఇచ్చాడు, ఇక్కడేం వస్తుంది, ఇక్కడేం వస్తుంది. ఇక్కడ 15 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, ఇక్కడేం వస్తుంది, ఇక్కడేం వస్తుంది. కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 4కి వచ్చాం మనం. సెక్షన్ 4లో మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి. 8 మార్కులు ఒకదానికి. ఇక్కడ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రశ్న 15. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అలాగే టెండెల్ ఎఫెక్ట్. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. లేదంటే ఇంకో ప్రశ్న ఉంది. ఎక్స్ప్లెయిన్ వై ఈజ్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. ఎలక్ట్రిక్ ల్యాంప్స్లో టంగ్స్టన్ ఎందుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంకోటి, వై షుడ్ వి కనెక్ట్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ సర్క్యూట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇది ఒకటి క్వశ్చన్ రాసుకోండి. నెక్స్ట్ 16వ ప్రశ్న. 16వ ప్రశ్న చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఏంటి కెమికల్ రియాక్షన్స్? కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, అలాగే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. లేదంటే ఇంకొక చాయిస్, హౌ క్యాన్ ఎథనాల్ అండ్ ethanoic acid be differentiated on the basis of their physical and chemical properties. ఇదో ప్రశ్న. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. డిస్క్రైబ్ an activity to show the direction of magnetic lines produced by a current carrying conductor. Describe an activity to show the direction of magnetic lines produced by a current carrying conductor. లేదంటే 17వ ప్రశ్నకి చాయిస్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్ పడుతుంది కదా, తుప్పు పడదు కదా, దాని ప్రొసీజర్ని గురించి రాయమని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న పత్రము. తప్పనిసరిగా ఇందులో ఉన్న ప్రతి ప్రశ్న మీరు నోట్ చేసుకొని చదవండి, ఖచ్చితంగా చదవండి. ఇందులోనే ఇప్పుడు చెప్పిన ఈ 3-4 పేపర్లోనే క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయ్యాయి. చాలా ప్రశ్నలు రిపీటెడ్గా వచ్చాయి. కాబట్టి అనేక ప్రశ్నలు మ్యాక్సిమం ఈ 3-4 పేపర్ల నుంచే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.